పారిజాతం ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని తులసి మొక్కకి కొన్ని ఫ్లవర్స్ పెట్టుకున్నాను. ఈరోజు పెయింటింగ్ వేస్తున్నాను. ఒక డబ్బాకి, ఒక కుండీకి కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఈ లీవ్స్ పైన కొన్ని పారిజాతం ఫ్లవర్స్ పెడుతున్నాను. పారిజాతం ఫ్లవర్స్ ఈరోజు చాలా వచ్చినాయి. కొన్ని బ్లూ, వైట్ సింక్ ఫ్లవర్స్ కోసాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్, కొన్ని వైట్ ఫ్లవర్స్ కోసాను. ఈ ఆనియన్ కొంచెం ఖరాబ్ అయింది, నేను కుళ్ళిపోయింది, లైట్గా పడేయట్లేదు. వాటర్లో పెడితే కింద చూడండి ఎలా తెల్లగా రూట్స్ వచ్చినాయి. లీవ్స్ కూడా కొంచెం హైట్ అయినాయి. మట్టిలో పెట్టేస్తాను ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్లో. దానికి కొంచెం ప్లేస్ ఉన్నా చాలు, లీవ్స్ వస్తాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. కుళ్ళిపోయిన ఆనియన్స్ పడేయకుండా ఇలా పెట్టుకుంటే బాగా వస్తుంది. ఇక్కడ పాలకూర ఉంది, కోస్తున్నాను. ఈ ప్లాంట్ నేను పెట్టలేదు, పడిమొలిసింది సీడు. ఒక మొక్క ఉంటే చాలు, చాలా సీడ్స్ వస్తాయి. ఈ మిడిల్లో ఒక స్టిక్ లాగా వెళ్తుంది పొడవుగా, దానికి సీడ్స్ వస్తాయి. ముందు ఫ్లవరింగ్ వస్తుంది, ఆ సీడ్స్ బాగుంటాయి. ఫ్లవర్స్ అంతా అయిపోయినాక ఇంకా సీడ్ రెడీ అవుతుంది. ఆ సీడ్ బాగా ముదరాలి, బ్లాక్గా అయిపోవాలి, ఆ కొమ్మ ఎండిపోయినట్లు అయిపోవాలి. అప్పుడు కలెక్ట్ చేసి మళ్ళీ వేసుకుంటూ వచ్చేస్తాయి. కొంచెం పాలకూర వచ్చింది. ఫస్ట్ టైము ఆన్లైన్లో కొనుక్కున్నాను, తర్వాత కొనలేదు. సీడ్ బడ్ వచ్చేసినాయి పాలకూర. ఇక్కడ కొన్ని పుదీనా, టమోటా మొక్కలు. ఇందులో ఇక్కడ ఈ హ్యాంగింగ్ పార్ట్లో ఇప్పుడు కోసిన ఫ్లవర్స్ ఇవి. ఈ ఆనియన్ హ్యాంగింగ్ పార్ట్లో పెట్టేస్తాను. కొంచెం డ్రై లీఫ్ డ్రై అయింది. పారిజాతం ఫ్లవర్స్ చూడండి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. పెయింట్ బకెట్, 100 రూపీస్ బకెట్, అది ఖాళీ అయింది. మట్టి అంతా తీసేసాను, దానికి పెయింటింగ్ వేస్తున్నాను ఈరోజు. నా దగ్గర ఉన్న కలర్ రెడ్ కలర్ ఉంది, అది వేసేస్తాను. మెంతులు వేసాను కదా, బాగా వస్తుంది. ఇంక ఇక్కడ ఒకటి ట్రే ఖాళీగా ఉంది, అది కూడా మట్టి మొత్తం మార్చేసి వేసేస్తాను దానిలో కూడా. ఇక్కడ మనీ ప్లాంట్ చిన్న గాజు గ్లాస్లో వాటర్ పోసేసి చిన్న కొమ్మ పెట్టుకున్నాను కదా, రూట్స్ వచ్చినాయి మనీ ప్లాంట్. ఇదండి పక్కకు సైడ్కి తెల్లటి రూట్స్ వచ్చినాయి. ఇలా వాటర్లో పెట్టేస్తే, ఓన్లీ వాటర్లో పెట్టినా వస్తుంది, మట్టిలో పెడితే ఇంకా బాగా వస్తుంది. కొంచెం రూట్స్ వచ్చినాక పెద్ద దానిలో పెడతాను. వాటర్లో పెడితే ఇంకెప్పటికీ ఎండిపోదు. వీటిల్లో మనీ ప్లాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. పెయింట్ బకెట్, మట్టి తీసేసాను. ఈ బకెట్కి పెయింటింగ్ వేస్తున్నాను. ఇప్పుడు రెడ్ కలర్ ఉంది నా దగ్గర, రెడ్ కలర్ వేస్తాను. ఈ రెడ్ కలర్ పైన వైట్ కలర్ వేస్తాను డిజైను. ఓన్లీ ఇలా కన్నా కొంచెం పెయింటింగ్ వేసి ఏదైనా డిజైన్ వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకే వేస్తున్నాను. కొంచెం మట్టి అయినా ఈ వైట్ కలర్ బకెట్లు మురికిగా అనిపిస్తాయి చూడటానికి. కలర్ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ హ్యాంగింగ్ పార్ట్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ ఖాళీగా ఉంది, మట్టి పోసాను.
ఈ ఆనియన్ ఆల్రెడీ నీళ్ళల్లో పెడితేనే వచ్చేసినాయి కింద లీవ్స్, చిన్న చిన్న రూట్స్ వచ్చినాయి. జస్ట్ ఇలా పెట్టి రోజు వాటర్ పోస్తే చాలు, లైట్గా మట్టేయాలి, లీవ్స్ వచ్చేస్తాయి. కొంచెం కుళ్ళిపోయినా వేస్ట్గా పడేయకుండా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి కొద్దిగా వేసేసాను, ఇంకొంచెం వేయాలి, కింద వేయాలి, ఇంకా కింద కూడా వేసేసాను, ఆరాలి. మొత్తం ఆరిపోయినాక మళ్ళీ దానిపైన పెయింట్ వేస్తాను నెక్స్ట్ వీడియోకి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి ఇంకా కొన్ని ఫ్లవర్స్. ఇలా క్రీపర్ ప్లాంట్కి సపోర్ట్ ఇస్తే ఫుల్గా వస్తాయి ఫ్లవర్స్. ఎంత హైట్ అయినా వెళ్తుంది, మట్టిలో పెడితే మంచిగా వస్తుంది. కుండీల్లో కూడా వస్తున్నాయి నాకు, కుండీల్లో కూడా కోస్తున్నాను నేను డైలీ. ఇంకా కొన్ని కింద ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ పింక్ రోజ్ వచ్చింది, చాలా చిన్నది, బాగుంది. టమాటో ప్లాంట్ పడిమోల్సిన మొక్క, వాటర్ పోసాను ఇప్పుడే, అందుకే తడితడిగా ఉంది. లీవ్స్ మీద డస్ట్ పడుతుందని కొన్ని వాటర్ జల్లేసాను, లీవ్స్ మీద కూడా నీట్గా ఉంది. ఇప్పుడు కొంచెం టమాటాలు కూడా పెద్దవైనవి, ఇప్పుడు బాగా వస్తాయి. పక్కనే మా ఇంటి దగ్గర గ్రౌండ్ ఉంది, పిల్లలు ఆడుకుంటున్నారు, సౌండ్, అందుకే సౌండ్ వస్తుంది. ఈరోజు హాలిడే కదా, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. చుక్కమల్లి మొక్క చిన్న మండ తెచ్చుకుని పెట్టుకున్నాను కదా, రూట్స్ వచ్చేసినాయి. రూట్సే కాదు, ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయినాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవరు. చిన్న చిన్న స్టెమ్స్ స్టార్ట్ అయినాయి, స్టెమ్స్తో పాటే ఫ్లవర్స్ కూడా వచ్చేస్తున్నాయి. తోటకూర, టమోటో ప్లాంటు, మిడిల్లో ఫ్లవర్ ప్లాంట్ పెట్టుకున్నాను. కొంచెం హైట్ అయింది, మొక్కలు కొంచెం హైట్ అయినాయి. ఇందులో కదిలిస్తే రూట్స్ ఖరాబ్ అవుతాయి అని ఇంకా నేను కదిలించకుండా ఉంచుకున్నాను. ఈ ప్లాంట్ అయితే భలేగా వస్తుంది, మంచిగా పెద్దదైంది. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోసుకుంటున్నాను. ఈరోజు వైట్ సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ బ్లూ కలర్ సింక్ ఫ్లవర్స్ కూడా ముద్దవి, ఒంటరెక్కువి కొన్ని వేసాను. ఇప్పుడిప్పుడే మొక్కలు వచ్చినాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా కొన్నే వేసుకున్నాను, జూన్లో అయితే ఎక్కువ వస్తాయని. నేను ఇంకా ఎండలు స్టార్ట్ అవుతాయి కదా, 2-3 నెలలు ఉంటే, అందుకని కొన్నే వేసాను. మందారం ఫ్లవర్ వచ్చింది, కొన్ని మందారం ఫ్లవర్స్ కోసాను. నెక్స్ట్ డే మొగ్గలు ఇవి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ మందారం మొగ్గలు కోసి వాటర్లో వేసినా పక్కనే పెట్టి, ఆల్రెడీ వాటర్లో వేయకుండా పెట్టినా వచ్చేస్తాయి, ఓపెన్ అవుతాయి. కానీ ముద్ద మందారం అలా కాదు, చెట్టుకైతేనే ఓపెన్ అవుతాయి, చెట్టునే ఉంచాలి. కొన్ని సీడ్స్ ఉన్నాయి, ఇవి కోస్తున్నాను. ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడ చిన్న కుండీలో, అది కూడా కోసేస్తాను, ఆ ఫ్లవర్ కూడా. మెంతికూర, ఈ బ్లాక్ అన్నీ క్యాప్స్ అన్నీ చాలా వరకు ఊడిపోయినాయి క్యాప్స్. ఇక్కడ ఫ్లవర్ ఉంది, వైట్ సింక్ ఫ్లవర్. పిల్లలకి హాలిడే కదా, గ్రౌండ్లో బాగా ఆడుతున్నారు, సౌండ్ వస్తుంది. మా ఇంటి ముందే ఉంటుంది గ్రౌండ్. వైట్ సింక్ ఫ్లవర్స్ కోసాను. కొన్ని పారిజాతం ఫ్లవర్స్, వైట్ సింక్ ఫ్లవర్స్, బ్లూ కలర్వి. ఈ పింక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఆరిపోయింది, ఇంకా నెక్స్ట్ వీడియోలో పెయింటింగ్ చేస్తాను, వైట్ పెయింటింగ్ వేస్తాను.
గ్రేప్స్ ప్లాంట్, ఇంకా గ్రేప్స్ స్టార్ట్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.